తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. ప్రియులరా, 15వ రోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. అదే గొర్రెపిల్ల రక్తం. ప్రతి తల్లి ఒక ఆలోచన ఏమిటి అంటే, కనిపించే శత్రువుల నుంచి మన బిడ్డల్ని కాపాడుకోవచ్చు, కానీ కనిపించని శత్రువుల నుండి, ఆపదల నుండి, ప్రమాదముల నుండి, విపత్తుల నుండి మన బిడ్డల్ని కాపాడుకోవడం ఎలా అని తల్లి ఆలోచిస్తూ ఉంటుంది. కొంతమంది అక్క మా ఇంటికి ఎవరో చేతబడి చేశారు, మంత్రాలు చేశారు, తంత్రాలు చేశారని చెప్పి కలత చెందుతూ ఉంటారు. మా బిడ్డలకి ఎటువంటి అభివృద్ధి లేదు, ఏం చేయాలి, అనారోగ్యము, చాలా రకాల సమస్యలు అని చెప్పి కొంతమంది తల్లులు బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటారు. పిల్లరా, ఇలా రకరకాల విపత్తులను మన బిడ్డలకు ఎదురుగా వస్తుంటున్నప్పుడు ఎలా ఎదుర్కోవాలో తల్లికి కొన్నిసార్లు అర్థం కాదు. వాక్యం ఏం పలుకుతుందంటే, ఈ తల్లి ప్రార్థన అనే కార్యక్రమంలో చాలా విషయాలు మనం బిడ్డల కొరకు మనం ధ్యానించాం. పిల్లరా, పాత నిబంధనలు నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఫరో బిడ్డలకు విరోధంగా ఒక శాసనం చేశాడు. బిడ్డలందరినీ చంపేయాలి, నైలు నదిలో పారవేయాలి అని ఒక శాసనం చేశాడు. నూతన నిబంధనలో మనం చూసినట్లయితే హేరోదు ఖడ్గం దూశాడు. బిడ్డలందరినీ చంపించేయాలి అని చెప్పి చాలామందిని ఆయన చంపించేశాడు. పాత నిబంధనలు ఇంకొక సంఘటన మనం చూస్తే, పిల్లరా, అతల్య తన సొంత కుమారుని పిల్లలనే సింహాసనం కొరకు చంపించేసింది. అంటే సొంత ఇంటి వారే శత్రువులుగా ఉన్న ఒక స్థితి. ఫరో శాసనమైన, హేరోదు ఖడ్గమైన, అతల్య దురాలోచనైనా ఏదైనా సరే ప్రియులరా, వాటన్నిటి నుంచి కాపాడుకోవడం ఎలా అని మనం ఆలోచిస్తుంటున్నప్పుడు వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, అదే గొర్రెపిల్ల రక్తం. ప్రియులరా, నిర్గమకాండము 12వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు విడిచి వెళ్తున్న రాత్రి ప్రభు వాళ్ళతో చెప్పిన మాట, వాళ్ళకిచ్చిన శాసనం, ఆజ్ఞ ఏమనగా, మోషేతో ప్రభు చెప్తున్నాడు, అయ్యా, ఈరోజు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి వాళ్ళు బయలుదేరుతున్న సమయంలో మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఈ రాత్రి కాలము సంహార దూతను నేను విడుదల చేస్తున్నాను కనుక ఇజ్రాయేలు ప్రజలు ప్రతి కుటుంబం చేయాల్సింది ఏంటంటే, ఇంటికి ఎంతమంది ఉంటారో ఆ మనుషుల చొప్పున మీరు ఒక గొర్రెపిల్లని తీసుకొని వచ్చి దాన్ని వధించి పల్లెంలో పోసి హిస్సోపుతో వాళ్ళ ఇంటి ప్రతి అడ్డుకమ్మ మీద, అంటే ఆ ద్వార బంధాల మీద, అడ్డుకమ్మ మీద, నిలువు కమ్మ మీద అంటే ఈ గొర్రెపిల్ల రక్తాన్ని మీరు పుయ్యాలి. ఏ ఇంటికైతే ఆ రక్తం ఉంటుందో వారిని నేను విడిచిపెట్టి వెళ్తాను. ఇది ఇజ్రాయేలు ప్రజలందరికీ ఒక శాసనం, ఒక ఆజ్ఞ అని మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పాడు. పిల్లరా, ఎందుకు నిర్గమకాండంలో ఈ సంఘటన మనం చూస్తున్నామంటే, రాబోతున్న క్రీస్తు రక్తము ఎట్లా మనల్ని విమోచిస్తుంది, ఎట్లా మన బిడ్డల్ని కాపాడుతుంది అనే సాదృశ్యంగా ప్రియులరా దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, యేసుక్రీస్తు రక్తంలో ఎంత శక్తి ఉంది అని మనం అర్థం చేసుకోవాలంటే పిల్లరా, ఈ సంఘటన మనకు తెలియాలి. మోషే ఇజ్రాయేలు ప్రజలకు చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడయ్యా, ప్రతి ఇంటి ద్వార బంధాల మీద, అంటే అడ్డుకమ్మ మీద, నిలువు కమ్మ మీద ఈ యేసు రక్తం ఉన్నప్పుడు సంహార దూత, వినాశన దూత ఇంట్లోకి ప్రవేశించకుండా మీ ఇల్లు దాటి వెళుతుంది. ఎవరైతే ఈ రక్తము పూసిన తర్వాత లోపలికి రావటం కానీ బయటికి వెళ్ళటం కానీ మీరు చేయకుండా ఇంటి లోపలే మీరు ఉండాలి, అంటే ఆ కవరింగ్ లోపలే, ఆ సంరక్షణ లోపలే మీరు ఉండాలి అని చెప్పి మోషే ఇజ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. ప్రియులరా, అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఇది తరతరాల వరకు మీకు ఒక కట్టడ అని మనం చూస్తున్నాం. ఇదే ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం. ప్రియులరా, నిర్గమకాండము 12వ అధ్యాయము 23-24 ఈ 2 వచనాలు మనం చూసినట్లయితే,
అక్కడ వాక్యం ఏమంటుందంటే పాస్కా విధులు అని హెడ్డింగ్ చదువుతున్నాం మనం. అక్కడ 23వ వచనం ఇట్లా పలుకుతుంది, ఐగుప్తు దేశమును నాశనం చేయుటకై యావే అంతటా తిరగాడును, నిలువు కమ్మల మీద పై అడ్డు కమ్మ మీద నెత్తురు పూతలను చూచి యావే వాకిలి దాటిపోవును, వినాశనకారి నీ ఇంట్లోనికి ప్రవేశింపనీయడు. తరతరములకు, గమనించాలండి, తరతరములకు మీరును మీ సంతతియు ఈ నియమములను విధిగా పాటింపవలెను. యావే తాను మాట ఇచ్చిన భూమికి మీరు చేరుకొనినప్పుడు ఈ ఆచారము నిర్వహింపుడు. మీ బిడ్డలు ఈ ఆచారమేమి అని మేము అడిగినప్పుడు మీరు వారితో, ఇది యావే పాస్కా బలి, ఆయన ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేల్ ఇండ్ల మీదగా దాటిపోయెను, ఐగుప్తు దేశమునెల్లా నాశనం చేసెను, కానీ మన ఇజ్రాయేలు ఇండ్లని వదిలివేసెను అని చెప్పుడు అని మోషే ఇజ్రాయేలు ప్రజలందరికీ మనం చెప్పడం వింటున్నాం. అంటే పిల్లరా, తరతరాలకు మీ బిడ్డలకు ఇది కట్టడ. ఇక్కడున్నప్పుడు మీరు ఈ దేశం దాటి వెళ్ళినప్పుడు కూడా ఇది మీరు ఆచరించాలి. మీ బిడ్డలు అడిగినప్పుడు దేవుడు ఇజ్రాయేలు ప్రజలని విడిచిపెట్టి ఐగుప్తు దేశంలో ఉన్న రాజసింహాసనం పైన కూర్చున్న రాజు మొదలుకొని ఖైదీలుగా జైల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వరకు ప్రతి తొలిచూలుని ఆ రోజు రాత్రి పిల్లరా సంహార దూతను పంపి ఆయన సంహరించాడు. కేవలము మనుషులవే కాదండి, జంతువుల ప్రతి తొలిచూలు బిడ్డని దేవుడు అందరినీ నాశనం చేశాడు. పిల్లరా, ఒక శోక సముద్రంలో ఆ రోజు ఐగుప్తు దేశము మునిగిపోయింది. ప్రభు అంటున్నాడు, ఇదిగో వారు మీకు చేసిన దానికి నేను తీర్పు విధించి మిమ్మల్ని మాత్రం కాపాడి నేను విడిపిస్తానని చెప్పి పిల్లరా ఫరో చేతి నుండి ఇజ్రాయేలు ప్రజలని దేవుడు విడిపించాడు. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఐగుప్తు ఇళ్లలో అందరిలో రోదన, శోకము, భయంకరమైన మరణము తాండవిస్తుండగా ఇజ్రాయేలు ప్రజలలో ఏ ఒక్కరికి కూడా ఏది కూడా సోకకుండా ఇజ్రాయేలు ప్రజలని, వారి సంతతిని దేవుడు కాపాడాడు ప్రియులరా. అంటే ఆ రోజు ఆ గొర్రెపిల్ల రక్తము ప్రియులరా ఇజ్రాయేలు ప్రజలని, వారి తొలిచూలు, వాళ్ళ బిడ్డలందరినీ ఆయన అంటున్నాడు, తరతరాల వరకు మీ బిడ్డలకు ఇదే కట్టడా అని ప్రభు చెప్తున్నాడు. ప్రియబిడ్డ, ఆ రక్తము ఆ రోజు విడుదల చేసింది. ఫరో సైనికులు కానీ, ఫరో బలము కానీ, బలగము కానీ ఏది కూడా ఇజ్రాయేల్ బిడ్డలని వాళ్ళు ముట్టలేకపోయారు. కారణం ఏమిటి అంటే ఆ రక్త ప్రోక్షణ కింద ఇజ్రాయేలు ప్రజలు, వారి బిడ్డలు, వారి కుటుంబాలు ఉన్నాయి ప్రియులరా. వాక్యం ఏం పలుకుతుందంటే ఈ రక్తము వాళ్ళు లోపల రాయలేదు, వాళ్ళు బయట రాశారు. కారణం ఏమిటంటే అందరికీ కనిపించే ఒక నిబంధనగా ఆ రోజు ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు పిల్లరా. ఈరోజు ప్రియబిడ్డ, నీవు ప్రార్థిస్తున్న ఒక తల్లివైతే, నువ్వు నిబంధనలో ఉన్నట్లయితే నీ ప్రతి బిడ్డ, నీ కుటుంబం, నీకు చెందిన సమస్తం కూడా ఆ గొర్రెపిల్ల రక్తం కింద దాచబడుతుంది అని నిర్గమ 12లో 23, 24 వచనాల ప్రకారము ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. మరి మోషే ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారండి? ఫరో బలమేంటి, ఫరో బలగమేంటి, ఈ దేశం ఏంటి, మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టిన వీళ్ళందరి నుండి ఈ గొర్రెపిల్ల రక్తం కాపాడుతుందా అని మనుషులు అనుకోవచ్చండి. కానీ పిల్లల వాక్యం పలుకుతుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇజ్రాయేలులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పాస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను అని మనం చూస్తున్నాం. అంటే మోషే విశ్వాసము ద్వారా ఆ గొర్రెపిల్ల రక్తాన్ని అక్కడ రాసినప్పుడు వాక్యం ఏం పలుకుతుంది అని అంటే పిల్లరా, ఆ తొలిచూలు పిల్లలని నాశనం చేయువాడు ఇజ్రాయేలు ప్రజల్ని ముట్టలేదు అని మనం చూస్తున్నాం. ఇదే గొర్రెపిల్ల రక్తము నూతన నిబంధనలో మనం చూసినప్పుడు పిల్లల ఇంకొక సంఘటన చూస్తున్నాం. మనం పాత నిబంధనలో యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఈ ఐగుప్తు దాటి పిల్లల వాగ్దాన భూమిలోకి వస్తుంటున్నప్పుడు ఎరికో దగ్గరికి వచ్చారు. వాళ్ళు
అప్పుడు యెహోషువ నాయకత్వంలో యెహోషువ ఇద్దరు వేగుల వాళ్ళని ఎరికోకి పంపుతున్నాడు. ఎరికోని వేగులు చూసి మనం అది పట్టుకోగలుగుతామా లేదా అని చెప్పి ఇద్దరిని పంపించినప్పుడు ఈ ఇద్దరు రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి ఈ ఇద్దరు వేగుల వారు వెళ్తారు. అప్పుడు ఎరికో రాజు అది విని కొంతమంది సైనికులను రాహాబు దగ్గరికి పంపిస్తాడు. పంపించి అంటాడు, అమ్మా, వేగులు చూడడానికి ఇజ్రాయేలు వాళ్ళు నీ దగ్గరకు వచ్చారంట కదా అని చెప్పినప్పుడు రాహాబు ఏమంటుందంటే, అయ్యా, వాళ్ళు వచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు చీకటి పడముందే వాళ్ళు వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు మీరు వాళ్ళని తరుముతే మీరు వాళ్ళని పట్టుకుంటారు అని చెప్పి పిల్లరా ఈ రాహాబు జమ్ము కట్టెల కింద ఈ ఇద్దరు ఇజ్రాయేలు వేగుల వాళ్ళని దాచిపెట్టి ఆమె వాళ్ళకేం చెప్తుందంటే, అయ్యా, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి రాహాబు పిల్లరా ఆ రాజభటులని పంపించేసిన తర్వాత వెళ్ళి ఈ వేగుల వారితో రాహాబు అంటున్న మాట ఏమిటో తెలుసా? అంటుంది, అయ్యా, మేము ఎన్నో సంగతులు మీ దేవుడు గురించి మేము విన్నాము. ఆయన ఫరో చేతి నుండి ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించటము, అక్కడ చేసిన అద్భుత కార్యాలను మేము విన్నాము. ఎర్ర సముద్రం దాటి మీరు రావడం విన్నాము. ఆ దారిలో ఆ మార్గ మధ్యలో ఎంతమంది శత్రువులు మేము ఎదుర్కొన్నా సరే వాళ్ళందరి నుండి మీ దేవుడు అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చాడన్న సంగతులు మేము విన్నాము. అయితే తప్పకుండా ఈ ఎరికోని దేవుడు మీ చేతికి అప్పగిస్తాడు. అయితే మీకు ఎదురుదిరిగి అంత సాహసము మాకు లేదు, కానీ మీ ప్రాణాలు మేము కాపాడాను కాబట్టి మీరు ఈ ఎరికోని పట్టుకున్నప్పుడు నా ఇంటి వారిని నువ్వు కాపాడాలి అని చెప్పి రాహాబు ఆ వేగుల వారితో చెప్పిందండి. పిల్లరా ఆమె ఏం అడుగుతుందంటే, అయ్యా, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 21 వచనాలు మనం చూస్తే పిల్లరా ప్రత్యేకంగా అక్కడ 13, 18 ఈ 2 వచనాలు ముఖ్యమైనవి. ఈ 2 వచనాల్లో చూసినట్లయితే ఆమె ఏమంటుందంటే, అయ్యా, మీరు నాకు ఒక నిజమైన ఆనవాలు ఇవ్వాలి, అంటే నిజమైన ఒక గుర్తు నాకు ఇవ్వాలి అని చెప్పి రాహాబు వాళ్ళని అడుగుతుంది. అప్పుడు ఆ వేగుల రామ్తో చెప్తున్నారమ్మా, ఈ ఎరికోని మేము పట్టుకోవటానికి వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, పిల్లరా ఈ వేగుల వారు ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి రాహాబు ఆ ఎరికో గోడ మీద రాహాబు ఇల్లు కట్టుకుంది. ఆ కిటికీ గుండా ఇద్దరు వేగుల వాళ్ళని ఒక తాడేసి ఆమె దింపింది. పిల్లరా దింపి వాళ్ళని పంపిస్తున్నప్పుడు ఆ వేగుల వారు ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా, నువ్వు ఏ కిటికీ గుండా అయితే మమ్మల్ని దింపావో ఆ కిటికీకి ఒక ఎర్రని దారము కట్టు. నిశ్చయముగా ఈ ఎరికో దేవుడు మా చేతికి ఇచ్చినప్పుడు నిన్ను నీ కుటుంబం వారిని మేము రక్షిస్తాం. కానీ ఎవరెవరైతే ఈ ఇంటి లోపల ఉంటారో లోపల ఉన్న వాళ్ళని మాత్రమే మేము కాపాడగలుగుతామో, బయటికి వెళ్ళిన వాళ్ళ బాధ్యత మాకు లేదు అని చెప్పి ఆ వేగుల వారు రాహాబుతో చెప్పటము మనం చదువుతున్నాం. పిల్లరా అంటే ఎవరైతే ఆ కవరింగ్లో ఆ సంరక్షణలో ఉంటారో వాళ్ళని మాత్రమే మేము కాపాడగలుగుతాము, దాని బయటికి వెళ్ళిన వారిని మేము కాపాడలేమని చెప్పి వేగుల వారు రాహాబుకు చెప్పటం మనం వింటున్నాం. పిల్లరా ఆమె ఒక వేశ్య అని బైబిల్ చెప్తుంది. ఆమె ఒక అన్యురాలు. పిల్లరా ఈరోజు ఆశ్చర్యం ఏమిటి అంటే, చాలామంది దేవుని బిడ్డలకు ప్రార్థన చేసి ఇది జరుగుతుందా, ప్రార్థన నూనె పెట్టుకుంటే ఇది జరుగుతుందా, దేవుని సన్నిధికి వెళ్తే మనకు స్వస్థత అవుతుందా అని చెప్పి రకరకాలుగా మనుషులు ఆలోచిస్తుంటారు. అంటే దేవుని శక్తిని వాళ్ళు తక్కువగా అంచనా వేస్తుంటారు. పిల్లరా కానీ ఈమె కేవలం ఎర్రదారం కడితే నా కుటుంబం వారు రక్షించబడతారా అని చెప్పి ఆ ఎర్ర దారాన్ని ఆమె అనుమానించలేదు. వాళ్ళ చెప్పింది ఆమె అనుమానించలేదు. కొంతమందికి మనం చెప్తాం కదా, అమ్మ ప్రార్థన చేసుకో అమ్మా, సమస్యలు తొలగిపోతున్నా, ప్రార్థన చేస్తే తొలగిపోతాయా సిస్టర్? దేవుడి సన్నిధికి రా అమ్మా, దేవుడి సన్నిధి కోసం తొలగిపోతాయా సిస్టర్? వాక్యం చదువమ్మా, వాక్యం చదివితే అయిపోతుందా సిస్టర్? ప్రియబిడ్డ, ఈరోజు నీ విశ్వాసమే లోకాన్ని జయిస్తుంది అని చెప్పి వాక్యం పలుకుతుంది. వాక్యం ఏమంటుందంటే, విశ్వాసమును బట్టి. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 31వ వచనంలో వాక్యం మనం చూస్తున్నాం. పిల్లరా విశ్వాసమును బట్టి అవిధేయులతో పాటు నశించక రాహాబు కుటుంబం వారు రక్షించబడ్డారంట. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి పిల్లరా, ఎరికో
గోడలు ఉన్న పలానా లోపలికి కృంగిపోతూ ఎరికో ప్రజలందరూ కూడా నాశనం అయిపోయి, ఎరికో శపితం అయిపోయి, భయంకరమైన యుద్ధం జరుగుతూ దేవుడి బలమైన హస్తము ఉగ్రత ఆ ఎరికో పైకి దిగి వచ్చినప్పుడు ఒకే ఒక్క స్త్రీ విశ్వాసము ద్వారా ఆమె కుటుంబ సభ్యులు రక్షించబడ్డారు. ఈ సంగతులన్నీ ఆమె కుటుంబం వారికి తెలుసో తెలియదో, కానీ పిల్లరా ఆమెకున్న విశ్వాసం, ఆమె ఏమడుగుతుందంటే, అయ్యా నేను నా రక్త సంబంధికులు నా వారందరినీ కాపాడమని చెప్పి రాహాబు అడిగింది. ప్రియబిడ్డ, రాహాబుకి ఒక మంచి గతం లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ గతం దేవుడికి అవసరం లేదు ప్రియ తల్లి, ప్రియ సహోదరి, నీ ప్రస్తుతమే దేవుడికి కావాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధానానికి మనం వస్తామో, ఎప్పుడైతే ఆయన మాట విని మనం విశ్వసిస్తామో, ఆయన మాట మీద మనం నమ్మకం పెడతామో, అప్పుడు ఆ క్షణం నుంచి దేవుడు మన జీవితాలలో కార్యాలు చేయటం ఆరంభిస్తారు. మనుషులు ఏం చూస్తారంటే నీ బలహీనతలు చూస్తారు, మనుషులు ఏం చూస్తారంటే నీ గతం చూస్తారు, మనుషులు ఏం చూస్తారంటే నువ్వేం చేయలేవో అది చూస్తారు. కానీ నీ ప్రభు అట్లాంటి వాడు కాదు. ఒక వేశ్య కదా అని ఆ వేగుల వాళ్ళు చెప్పలేదు. ఆయన ఏమంటున్నాడంటే, అమ్మ వేగుల వాళ్ళు చెప్తున్నారు ఇద్దరు, నీ కిటికీకి ఎర్రని దారం కట్టని చెప్పినప్పుడు ఆమె అలాగే వెంటనే ఆ ఎర్రని దారము ఆ కిటికీ కట్టింది. పిల్లరా, వాక్యం అంటుంది మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు వంశావళులలో పిల్లరా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉండగా ఈ వేశ్య అయిన రాహాబు పేరు అక్కడ రాయబడ్డదండి. కారణం ఏమిటి అంటే ఆమె విశ్వాసం. ప్రియులారా, ఈరోజు నీ విశ్వాసం నీ చరిత్రను మార్చేస్తుంది ప్రియ తల్లి. విశ్వాసము నీ తరాలని మార్చేస్తుంది. ఈరోజు నువ్వు ఎట్లున్నావో అట్లా రేపు నువ్వు ఉండవు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని, ప్రతి గతాన్ని, ప్రతి శాపాన్ని అది కడిగి వేస్తుంది, అది కొట్టివేస్తుంది. రాహాబు తరాల వరకు ఆశీర్వాదకరంగా మారింది అని మనం చూస్తున్నాం. పిల్లరా, మూడవదిగా మనం చూస్తే వాక్యం ఏం పలుకుతుందంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మనం చూసినట్లయితే, దేవదూత యోసేపుకు దర్శనమిచ్చి చెప్తున్నాడయ్యా, ఈ హేరోదు చంపేయడానికి నీ కుమారుణ్ణి చంపేస్తాడు, యేసుని చంపేస్తాడు, కనుక ఈ కుమారుణ్ణి తీసుకొని నువ్వు ఐగుప్తుకు పారిపోమన్నప్పుడు తల్లి మరియా యోసేపులు అప్పటికప్పుడు ఆ బిడ్డను ఎత్తుకొని వాళ్ళ ఐగుప్తుకు పారిపోయారు. పిల్లరా, కారణం ఏమిటంటే అక్కడ చిన్న బిడ్డలందరూ చంపేయటానికి హేరోదు ప్రణాళిక చేశాడు. దాని నుండి తప్పించబడటానికి దూత ద్వారా యోసేపు బోధింపబడ్డాడు. పిల్లరా, ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటి, ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, కొన్నిసార్లు మనం స్థలం మారుస్తుంటాం. ఒకరోజు ఒక సహోదరి చెప్తుంది, ఏమంటుందంటే, అక్క మా అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అక్క, ఎంత చెప్పినా సరే వింటలేదు, కనుక ప్లేస్ మార్చేయాలనుకుంటున్నాక్క, ఇక్కడ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాలనుకుంటున్నాక్క అని చెప్పింది. అంటే ఏం చేస్తారంటే బిడ్డలు బాగుపడడానికి కొన్నిసార్లు స్థలాలు మారుస్తూ ఉంటారు, కొన్నిసార్లు స్ట్రాటజీస్ మారుస్తూ ఉంటారు, కొన్నిసార్లు కొడతారు, ఇంకొన్నిసార్లు ప్రేమగా చెప్తారు, వేరేలతో చెప్పిస్తారు. ఇలా రకరకాలుగా స్ట్రాటజీస్, ప్లాన్స్ వేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు ఐగుప్తులోకి వెళ్ళినందుకు ఆ ఐగుప్తు యేసు ప్రభును కాపాడలేదండి. వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు ఒక రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చి ఆయన మనందరికీ విమోచన కలగజేయాలి, ఆయన మనకి విడుదల కలగజేయాలి. కనుక ఆ నిబంధన, ఆ వాగ్దానం ఉన్నది కనుక ప్రియులారా, ఆయనని ఏ హాని కూడా ముట్టలేదు. ఆయన రక్తమే సమస్త మానవాల్ని విమోచించటానికి ప్రభు ప్రియులారా యేసు ప్రభును రక్షించి దేవాది దేవుడు ఆయన రక్తం ద్వారా మనందరికీ విమోచన ఇచ్చాడు. అందుకే ఇదిగో లోక పాపాన్ని మోస్తున్న దేవుని గొర్రెపిల్ల అని స్నాపకుడగు యోహాను పలికాడు. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఆ రోజు తల్లి మరియ జోజప్పలు ఎట్లాగైతే ఐగుప్తుకు తీసుకొని వెళ్ళారో, ఈరోజు ప్రియబిడ్డ స్థలాలు కాదు, మనుషులు కాదు, ప్లానింగ్స్ కాదు, మానవ ప్రయత్నాలు కాదు, మన బిడ్డల్ని సంరక్షించేది ఏంటి అంటే యేసుక్రీస్తు రక్తం మన బిడ్డల్ని విడుదల చేస్తుంది. యేసుక్రీస్తు రక్తం దుష్టుడి ప్రతి ప్రణాళికలోంచి మన బిడ్డల్ని విడుదల చేస్తుంది. యేసుక్రీస్తు రక్తం దుష్టుడి కళ్ళల్లో మన బిడ్డలు పడకుండా ఆ రక్తం మనల్ని సంరక్షిస్తూ ఉంది.
నిర్గమాకాండంలో చూసినట్లు గొర్రెపిల్ల రక్తం కాదు కానీ, రాహాబు కిటికీకి కట్టిన ఎర్రదారం కాదు కానీ పిల్లరా, యేసు ప్రభు కల్వరిలో నీ కోసం నా కోసం చిందిన ఆ రక్తం మనల్ని సంరక్షిస్తుంది. వాక్యం ఏం పలుకుతుందంటే పిల్లరా, హెబ్రీయులు రాసిన లేఖ 12వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లంటుంది: క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబేలు రక్తము కంటే ఉత్తమముగా మొరపెట్టు ప్రోక్షణ రక్తము వద్దకు మీరు వచ్చితిరి అనే వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, ఇది అర్థం కావాలంటే ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం మనం చదవాలి. అక్కడ వాక్యం ఏమంటుందంటే, కయీను హేబేల్ని చంపేశాడు, తన సోదరుణ్ణి. అయితే ప్రభువు అడిగాడు కయీన్ని, అయ్యా నీ సోదరుడు ఏడి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నా సోదరుడికి నేను ఏమైనా కావలివాడనా అంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో హేబేలు రక్తము మొరపెడుతుంది కదా అని అంటున్నాడు. ఆ భూమి నుండి హేబేలు రక్తము న్యాయం కొరకు మొరపెడుతుంది పిల్లలు. అంటే ఆ రక్తము మాట్లాడుతుంది. గమనించాలి, ఈ మాట కోసమే ఈ వచనం మనం చదువుతున్నాం. ఆ రక్తము మొరపెడుతుంది, మాట్లాడుతుంది. ఎందుకంటే లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే రక్తంలో ప్రాణం ఉంటుంది ప్రియులారా. అందుకే బైబిల్ చెప్తుంది రక్తము తినకూడదు. ఆ రక్తంలో ప్రాణం ఉంటుంది కనుక, అంటే పిల్లరా ఆ రక్తములో ప్రాణం ఉంది కనుక ఆ ప్రాణము భూమి నుండి మొరపెడుతుంది హేబేలు రక్తం. అయితే హెబ్రీయులు రాసిన లేఖ 12:24లో మనం ఏం చూస్తున్నామంటే, ఆ హేబేలు రక్తము అంటే దేవుడితో మొరపెడుతుంది, ఇదిగో మా అన్న నన్ను చంపాడు కదా, నాకు న్యాయం చేయమని ఆ రక్తం మొరపెడుతుంది. పిల్లరా, ఈరోజు నీ కొరకు నా కొరకు రక్తం చిందిన యేసు ప్రభు రక్తము తండ్రి ఎదుట మన కొరకు మొరపెడుతుందంట. ఏ తల్లి అయితే విశ్వాసము ద్వారా వాళ్ళ బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తుందో, వాళ్ళ గృహాల మీద యేసు రక్తం ప్రోక్షిస్తుందో, ఎవరెవరినైతే ఆ యేసు రక్త సంరక్షణ కిందికి ఏదేదైతే తీసుకొని వస్తుందో పిల్లరా, ఆ రక్తము మనము కనిపించకుండా దుష్టుడి కళ్ళల్లో మనని మరుగు చేస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా పిల్లరా, ఆ ప్రోక్షణ రక్తము తండ్రి ఎదుట మొరపెడుతూ ఉంటుందంట పిల్లరా. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము కిందికి మనం వచ్చామంట. హేబేలు రక్తము న్యాయం అడుగుతుంది, తీర్పు అడుగుతుంది, కానీ ప్రభు రక్తం ఏమడుగుతుంది అనంటే మనని క్షమించమని అడుగుతుంది. అయ్యా, నేను నా బిడ్డల కొరకు నేను రక్తం చిందాను కదా, నన్ను చూసి నా బిడ్డల్ని క్షమించమని ఆ రక్తము సదా సర్వదా నిత్య విజ్ఞాపనకర్తగా ప్రభు పరలోకంలో మొరపెడుతున్నాడంట. ప్రియతల్లి, ఈరోజు నువ్వు నేను చేసే ప్రార్థన ఏ పాటిది? ఎన్ని గంటలు మనం ప్రార్థన చేస్తాం? ఎంతసేపు మనం ప్రార్థన చేస్తాం? మన ప్రార్థన కొద్ది నిమిషాలే, కానీ ఆ యేసు ప్రభుని నువ్వు ఆశ్రయిస్తే, ప్రభువా నీ రక్తాన్ని నా బిడ్డల మీద ఉంచుతున్నాను ప్రభా, నీ రక్తాన్ని నా గృహం మీద ఉంచుతున్నాను ప్రభా, నీ రక్తం నా వాహనాల మీద ఉంచుతున్నాను ప్రభా, నీ రక్తం నా పిలుపుపై ఉంచుతున్నాను ప్రభా, నీ రక్తం నా పరిచర్యపై ఉంచుతున్నాను ప్రభు అని విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే ప్రియబిడ్డ, ఆ ప్రోక్షణ రక్తం, నువ్వు నడుస్తూ ఉంటావు ఆ రక్తం మొరపెడుతుంటుంది, నువ్వు పడుకుంటావు ఆ రక్తం మొరపెడుతుంటుంది, నువ్వు మాట్లాడుతుంటావు రక్తం మొరపెడుతుంటుంది, నువ్వు పని చేస్తుంటావు రక్తం మొరపెడుతుంటుంది. ఎందుకంటే ఆ రక్తంలో ప్రాణం ఉంది. ఆ రక్తము ప్రభు సన్నిధిలో సదా మన కొరకు మొరపెడుతూ ఉంది పిల్లరా. అందుకనే ప్రభు ఏం చెప్తున్నాడంటే, హేబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము కిందికి మనం వచ్చినాం. ఈ రక్తము ద్వారా తరతరాలు ప్రభు మనతో నిబంధన చేస్తున్నాడు. కానీ మనం అన్నీ నమ్ముతామండి. మంత్రాలు నమ్ముతాం, తంత్రాలు నమ్ముతాం, మనుషులు చెప్పే మాటలు నీకేదో చేసేసారు అంటే అది నమ్ముతాం. బైబిల్లో ప్రభు ఏం చెప్తున్నాడో ఈ మాటను నమ్మడం మనుషులకి కష్టం. కానీ వాక్యం ఏమంటుందంటే ప్రిలరా, ఆ రక్తంలోని శక్తిని ఒక మనిషి గ్రహిస్తే ప్రతి దినం ఆ రక్తము కింద మన బిడ్డల్ని కవర్ చేయకుండా, ఆ రక్త ప్రోక్షణ కిందకి నా బిడ్డల్ని తీసుకురాకుండా ఏ తల్లి ఉండదు. ప్రియ తల్లి, ఈరోజు ప్రతి ఉదయం చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఏసు రక్తం నా బిడ్డల మీద ఉండును గాక, ఏసు రక్తం నా బిడ్డల మీద ఉండును గాక, ఏసు రక్తమే జయం అని నువ్వు చెప్తుంటే ఆ రక్తం నీకు జయమిస్తుంది ప్రియబిడ్డ. ఆ రక్తం దుష్టు నుంచి నీ బిడ్డల్ని కాపాడుతుంది. వాక్యం ఏం పలుకుతుందంటే, మనిషి చేసే పాపం దేవుడి నుండి మనని దూరం చేస్తుంది. యెషయా గ్రంథం 59:1-2లో మనం చూస్తున్నాం. ఆ పాపం మనని దూరం చేస్తుంది. పాపం
దేవుడి దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తుంది. అయితే ఈ పాపం మనిషికి అపరాధ భావం తీసుకొని వస్తుంది. అందుకే కళ్ళల్లో ధైర్యం ఉండదు తప్పు చేస్తే, మనలో ధైర్యం ఉండదు. అందుకే వాక్యం చెప్తుంది, నీతిమంతుడు సింహం వల్ల నిలబడతాడంట. కారణం ఏమిటి అంటే పిల్లరా, పాపం మనిషికి అపరాధ భావం కలగజేస్తుంది. అంటే నువ్వు పాపివి, నువ్వు తప్పు చేసావని మనుషుల ముందు నవ్వుతూ మంచిగానే ఉంటారు, కానీ మనస్సులో ఆ పాపము అపరాధ భావాన్ని కలగజేస్తుంటుంది. అందుకే వాక్యం అంటుంది, దుష్టుణ్ణి ఎవరు తరమనవసరం లేదు, వాడి ఆలోచనలే వాడిని తరుముతూ ఉంటాయి పిల్లరా. కానీ వాక్యం ఏమంటుందంటే, పాపం దూరం చేస్తుంది, అపరాధ భావం ఖండిస్తుంది మనని. కానీ యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపాన్ని కడుగువేస్తుందని ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఆయన కడగలేని పాపము ఏది లేదు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడుగువేస్తుంది పిల్లలు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నీతిమంతులను నేను పిలువ రాలేదు, కానీ పాపులను పిలువటానికి నేను వచ్చానని ప్రభు అంటున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు పాపం చేయటం మనిషికి తెలుసు, కానీ పాపం నుండి ఎట్లా బయటపడాలో మనిషికి తెలియదండి పిల్లరా. వాక్యం అంటుంది, మనుష్య కుమారుడికి పాపములను క్షమించే అధికారం ఉన్నదని మార్కు 2:10 వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ప్రియబిడ్డ, ఆ యేసు రక్తం మన బిడ్డలు తెలిసి తెలియక చేసిన పాపాలు, మనం తెలిసి తెలియక చేసిన పాపాలు, తరాల నుంచి వెంటాడుతున్న పాపాలు, బిహేవియర్ ప్యాటర్న్స్, శాపాలు అన్నీ కూడా ఆ రక్తం కొట్టివేస్తుంది. కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నీ రక్తము ద్వారా నా బిడ్డలు, మేము మా తరాల నుంచి వస్తున్న అన్ని పాపాలు కడగబడునుగాక అని ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం చూస్తే పిల్లరా, 1 పేతురు రాసిన లేఖ 1వ అధ్యాయము 18-19 మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం ఏమంటుందంటే, ఏలయన మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియను. అది కాలక్రమమున తన విలువను కోల్పోవు వెండి బంగారము వంటిది కాదు, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కాబడితిరి అని వాక్యం పలుకుతాంది. నశించిపోయే వెండి బంగారములతో మీరు కొనబడలేదు. పిల్లరా, చాలాసార్లు నీ ఎందుకు పనికొస్తావు అని మన పిల్లల్ని మనం తిడుతుంటాం. కానీ ప్రియబిడ్డ, దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నిన్ను మన బిడ్డలని అందరినీ ఆయన వెలనిచ్చి కొన్నాడంట. చూడండి, మనిషికి అన్నిటికంటే ప్రీతి ఏంటో తెలుసా, ప్రాణమే. ప్రాణం మీద కత్తి పెడితే మనిషి ఏమైనా చేస్తాడు. కానీ ప్రియబిడ్డ, ఈరోజు ప్రభు ఏమంటున్నాడో తెలుసా, తన స్వరక్తాన్ని ఇచ్చి, అంటే ఆ రక్తంలో ప్రాణం ఉందని లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాం. పిల్లరా, రక్తం ఇచ్చి ప్రభువు మనని కొన్నాడు. తల్లులు కూడా, కొన్నిసార్లు తండ్రులు కూడా ఎట్లా చేస్తారంటే, బాగా సంపాదించే వాళ్ళకు ఒక విలువ ఉంటుంది, సంపాదించని వాళ్ళకు ఒక విలువ ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి ఒక విలువ ఉంటుంది, చదువు లేని వాళ్ళకి ఒక విలువ ఉంటుంది, అందంగా బిడ్డలు ఉంటే ఒక విలువ ఉంటుంది, అందం లేకపోతే ఒక విలువ ఉంటుంది, వాళ్ళు కొంచెము అంగవైకల్యం ఉండి ఏదైనా డిజబిలిటీస్ వాళ్ళకు ఉంటే అప్పుడు వాళ్ళకి ఇంకొకలాగా ఉంటుంది, విసుగుంటుంది. కానీ ప్రియబిడ్డ, మన దేవుడు ఎట్లాంటి వాడు అంటే, కొన్నిసార్లు తల్లిదండ్రులైన పక్షపాతం చూపిస్తారేమో కానీ మన ప్రభు అటువంటి పక్షపాతం చూపించడాన్ని. ఆయన ఏమంటున్నాడు తెలుసా, అందరినీ తన నిష్కలంకమైన అమూల్యమైన రక్తం ఇచ్చి వెలనిచ్చి కొన్నాడంట. ప్రియబిడ్డ, ఆ వెల ఎవ్వరూ కట్టలేనిది. కనుక వాక్యం ఏం పలుకుతుందంటే, మనము విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళం కనుక విలువ లేదు అని బిడ్డల్ని ఎప్పుడు తల్లి అనొద్దు. ఎవరైనా విలువ లేదని అనొచ్చు, కానీ తల్లి మాత్రం ఎప్పుడు అట్లా అనకూడదు. కారణం ఏంటంటే, యేసు ప్రభు తన రక్తాన్ని ఇచ్చి, స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని మన బిడ్డల్ని ఆయన కొన్నాడు. అందుకే 1 పేతురు రాసిన లేఖ 1:18-19 మీరు ప్రార్థన చేయాలి, ప్రభువా మరి నువ్వు వెలనిచ్చి నా బిడ్డల్ని నువ్వు కొన్నావు కదా ప్రభువా, ఈ లోకంలో విలువలేని వాళ్ళలాగా నా బిడ్డల్ని మనుషులు చూస్తున్నారు కదా ప్రభా, నీవే విలువనిచ్చే దేవుడవయ్యా, నా బిడ్డల విలువని నా తండ్రి ఉన్నతమైన స్థితిలోకి నా బిడ్డల్ని లేపండి అయ్యా అని తల్లి ప్రార్థన చేసినప్పుడు ప్రియులరా, నీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి లేపబడతారు. మూడోదిగా మనం చూస్తున్నాం ప్రియులరా, దర్శన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, ప్రతి శత్రువు నుండి గొర్రెపిల్ల రక్తం మనని కాపాడుతుందంట. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, గొర్రెపిల్ల రక్తము ద్వారా
వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సహోదరులు వానిపై గెలుపును సాధించిరి. వారు ప్రాణములు త్యజించుటకును మరణించుటకును కూడా సిద్ధపడిరి అని మనం చూస్తున్నాం. మనకెట్లా జయం వస్తుంది అంటే గొర్రెపిల్ల రక్తము ద్వారా, ఆయన ఇచ్చు సాక్ష్యము ద్వారా మనకు శత్రువు పైన మనకు విజయం వస్తుందంట. ప్రియబిడ్డ, నీవు ఓడిపోయిన వాడవి కాదు, నీవు జయించబడ్డవాడుగా ఉంటావు. ఎందుకంటే కొలస్సీ రాసిన లేఖ 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే పిల్లరా, 13 కూడా మనం చదివితే అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, యేసు ప్రభు ఆ కలువరి సిలువలో అపవాదిని నిరాయుధుడుగా చేసి బాహాటంగా సిగ్గుకి అవమానానికి అప్పజెప్పాడంత. అందుకే దర్శన గ్రంథము 12-11లో మనం చూస్తే గొర్రెపిల్ల రక్తం చూసినప్పుడు, యేసు ప్రభు రక్తం చూసినప్పుడు అపవాది భయపడతాడు పిల్లరా. అంటే ఆ రక్తమే మనకు అపవాది మీద జయమిస్తుంది. మొదటిగా మన పాపాలు క్షమిస్తుంది, రెండోదిగా మనని విమోచించింది, వెలబెట్టి కొనబడ్డ వాళ్ళము. యేసు ప్రభు రక్తము మనకు విజయం ఇస్తుంది. నాలుగోదిగా మనం చూసినట్లయితే పిల్లరా, కొలస్సీ రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనం ఏం చెప్తుందంటే, ఆయన రక్తము మనల్ని దేవుడితో సంధి చేస్తుంది అని మనం చదువుతున్నాం. కొలస్సీ రాసిన లేఖ 1:20లో ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోక యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను అని మనం చూస్తున్నాం. పిల్లరా, పరలోక భూలోక సమస్తము యేసు ప్రభు ద్వారా తిరిగి సంధి చేయబడ్డాయంట. అంటే ప్రియబిడ్డ, ఈ రక్తం కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్య, అక్కచెరల మధ్య, తల్లిదండ్రుల మధ్య, సంబంధాల మధ్య చాలా రకాల ప్రాబ్లమ్స్ బిడ్డలకు ఉంటాయి. అయితే కొలస్సీ 1:20 ప్రకారం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ రక్తం మా బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాను ప్రభువా, వారి మధ్య సమాధానం అనుగ్రహించబడను గాక. ఎందుకంటే నీ రక్తము సమాధానం అనుగ్రహించేది ప్రభువా అని ప్రతి తల్లి ప్రార్థన చేయాలి. ఈరోజు శత్రువులు ఎక్కడో లేరండి. అన్న తమ్ముడికి, అక్క చెల్లెలకి ఒకరికంటే ఒకరికి వైరం అయిపోతుంది. ఈరోజు తల్లి ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా కొలస్సీ 1:20 ఎత్తిపట్టి నేను ప్రార్థిస్తున్నాను నాయన, నా బిడ్డల మధ్య సమాధానం ఉండును గాక అని ప్రతిరోజు తల్లి ప్రవచించాలి. ఈ వాక్యము ఎత్తి డిక్లరేషన్ చేయాలి. ప్రభువా ఇది జరుగునుగాక అని చెప్పాలి. పిల్లరా, వాక్యంలో మనం చూస్తున్నాము, హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే పిల్లరా, ఆయన రక్తము ద్వారా, హెబ్రీయులకు రాసిన లేఖ 10:19లో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందో, సహోదరులారా, యేసు మరణం వలన పవిత్ర స్థలమున ప్రవేశించుటకు మనకు సంపూర్ణ స్వేచ్ఛ కలదు అంటున్నాం. పిల్లరా, ఈరోజు ప్రభు దగ్గరికి రావాలి అని అంటే, పాత నిబంధన కాలంలో చూస్తే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే పశువుల రక్తం తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడంట, సంవత్సరానికి ఒక్కసారే. కానీ ఈరోజు నీవు నేను ప్రభు ముందుకు వెళ్తున్నాము అని అంటే కారణం ఏమిటి అంటే ఆయన రక్తం. పిల్లరా, అంటే ఆయన రక్తము మనకు సంపూర్ణమైన స్వేచ్ఛనిస్తుంది, అప్రోచబుల్. ఎప్పుడంటే అప్పుడు ఆయన కృపాసనం యొద్దకి మనం రాగలుగుతున్నాం. కారణం ఏమిటి అంటే గొర్రెపిల్ల రక్తం. కనుక మీరు ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ గొర్రెపిల్ల రక్తమే నాకు విశ్వాసాన్ని ఇస్తుంది, ఈ గొర్రెపిల్ల రక్తమే నన్ను నీ యొద్దకు చేరుస్తుంది ప్రభువా అని చెప్పి. కొన్నిసార్లు తల్లులు అంటుంటారు కదా, నా బిడ్డలు ఇట్లా చేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి? ప్రియబిడ్డ, యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కిందకి వెళ్ళాలి, ఆయనకు చెప్పాలి. అయితే ఆ ప్రభు నిన్ను, నీ బిడ్డలని, నీ కుటుంబాన్ని ఆయన విడుదల చేస్తాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 9:15లో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ఈ కారణము వలనే దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానం చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు గాను క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన మాత్రమే మధ్యవర్తిగా ఉన్నాడు, ఆయననే మనతో నిబంధన చేస్తున్నాడు. పిల్లరా, ఈ యేసు రక్తంలోని 7 ఆశీర్వాదాలు మనం చూస్తే క్షమాపణ, విమోచన, సంరక్షణ, శాంతి, ఆయన దగ్గరకు వచ్చే స్వేచ్ఛ, విజయము, శాశ్వత జీవము అని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం మన బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాము అని అంటే
ఈ 7 ఆశీర్వాదాలు మన బిడ్డలు పొందుకుంటారు. అయితే ఇవి ఎలా పొందుకునేది అని అంటే ప్రార్థన ద్వారా. నువ్వు ప్రార్థిస్తుంటున్నప్పుడు పిల్లరా, ఆ ప్రార్థనలో ఎలాగైతే తండ్రి పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడో ప్రతి తల్లి విజ్ఞాపన చేసే ఒక వ్యక్తిలాగా ఉండాలి. డిక్లేర్ చేయాలి, యేసు రక్తం నా బిడ్డల మీద ఉండునుగాక అని చెప్పాలి. విశ్వాసము ద్వారా, ఎక్వేబేదు విశ్వాసం ద్వారా ఎట్లా కాపాడిందో అలాగే విశ్వాసము ద్వారా ఆ రక్తాన్ని మోషే ఎట్లా పాస్కా బలిని ఆయన సమర్పించాడో విశ్వాసము ద్వారా, అట్లా ప్రతి తల్లి విశ్వాసము ద్వారా యేసు రక్తము ద్వారా బిడ్డల్ని సంరక్షించుకోవడానికి నిలబడాలి. పిల్లరా, చాలామందికి వాక్యం మన బిడ్డలకు చెప్పం, మనం చెప్పాలి యేసు రక్తం ఏమిటి అని. వాక్యం మనం చదివామండి, నిర్గమకాండం 12వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూస్తే ప్రభు ఏమంటున్నాడంటే, నీ తరతరాల వరకు నీ బిడ్డలకు ఇది కట్టడా. నీ బిడ్డలు అడిగారనుకో ఇది ఏంటి అన్నప్పుడు నువ్వేం చెప్పాలంటే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు ఏం జరగలేదు, కానీ ఐగుప్తులకు విపత్తు కలిగింది, వాళ్ళందరినీ తొలిచూల్ని దేవుడు సంహరించాడు అని చెప్పి నీ బిడ్డలకు చెప్పాలి అని ప్రభు చెప్తున్నాడు. ప్రతి తల్లి చెప్పాలి, అయ్యా యేసు రక్తంలో ఈ జయమున్నది, యేసు రక్తం నిన్ను అన్నిటి నుంచి కాపాడుతుంది అని తల్లి బిడ్డలకు చెప్పాలి. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పుడు, ఏదైనా ఒక దానికి వెళ్తున్నప్పుడు, వీలైతే ప్రతిరోజు వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు యేసు రక్తం అని చెప్పి నువ్వు ప్రార్థన చేసి వాళ్ళ తన నుదుటి పైన యేసు రక్తము అని నువ్వు గుర్తు వేస్తే ప్రియబిడ్డ, ఏ దుష్టుడు కూడా మీ బిడ్డల్ని పట్టుకోలేడు. ఒకవేళ అలా చేసే ఒక అవకాశం లేకపోవచ్చు, నీ బిడ్డలు ఎక్కడో ఉన్నారేమో, కానీ వాక్యం ఏమంటుంది తెలుసా, ఇక్కడ నుండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ యేసుక్రీస్తు నిష్కలంక అమూల్య రక్తము పిల్లరా ఒక సంరక్షణగా నీ బిడ్డల మీద ఉండి అన్నిటి నుండి అది సంరక్షిస్తుంది. పిల్లరా, చివరిగా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దివ్య బలి పూజలో మనము నిబంధన చేస్తున్నాం దేవుడితో. ప్రతి దివ్య బలి పూజలో యేసు రక్తాన్ని మనము స్వీకరిస్తున్నాం. ఆ దివ్య బలి పూజలో మనం పాల్గొంటున్నప్పుడు ఆ యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కిందికి మనం వస్తున్నాం. ఇవన్నీ కూడా మన బిడ్డల్ని అవి సంరక్షిస్తూ ఉంటాయి. కనుక కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. మన బిడ్డలని ఆ గొర్రెపిల్ల రక్తములో, యేసుక్రీస్తు రక్తంలో మనం సమర్పిద్దాం. విశ్వసించు ప్రియ బిడ్డ. కొంతమంది విశ్వసించడానికి కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి, కానీ నువ్వు విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు మన బిడ్డల్లో చేస్తాడు. ఇది తరతరాలకు ఒక కట్టడ అని ప్రభు చెప్తున్నాడు. మన బిడ్డలకి దేవుడిచ్చిన కట్టడ ఇది పిల్లరా. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా, ఇక్కడ మేము ప్రార్థిస్తుండగా పరలోకములో హేబేలు రక్తము కంటే నా తండ్రి శ్రేష్టమైన ప్రోక్షర రక్తము నా తండ్రి అయ్యా తండ్రి ముందు మొరపెడుతుంది ప్రభా. మాతో ఏకీభవించి నువ్వు ప్రార్థిస్తున్నావు నాయన. అవును ప్రభు, మా బిడ్డల్ని మీకు అర్పిస్తున్నాం నా తండ్రి. వారి భవిష్యత్తుని పట్టుకోవటానికి దుష్టుడు మా బిడ్డల్ని వెతుకుతున్నాడేమో ప్రభా. గొర్రె పిల్ల రక్తంలో మా బిడ్డలు ముద్రింపబడుదురుగాక, వారి ఆరోగ్యం ముద్రింపబడునుగాక, వారి భవిష్యత్తు ముద్రింపబడునుగాక. నీ చిత్తం మాత్రమే మా బిడ్డల జీవితంలో జరుగునుగాక. ప్రతి మంత్రతంత్ర చేతబడి దురాత్మ అంధకారాల ప్రతి ఒక్క అయ్యా శాటనిక్ అటాక్స్ నుంచి నాయన మా బిడ్డలు ప్రభా యేసు రక్తము ద్వారా కాపాడబడుదురుగాక ప్రభా. కనిపించని విపత్తులన్నీ నుంచి యేసు రక్తము ద్వారా మా బిడ్డలు కాపాడబడుదురుగాక ప్రభా. తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు అయ్యా నీ రక్తము, గొర్రెపిల్ల రక్తము నా తండ్రి అయ్యా వారిని కడిగి శుద్ధి చేయునుగాక నా తండ్రి. నీ సన్నిధానానికి వాళ్ళని రాబట్టుకో ప్రభా. సమాధానపరచమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మా బిడ్డల్ని మీకు అర్పిస్తున్నామంటూ పేరు వరుసన మా బిడ్డల్ని సమర్పించండి ప్రియులరా. అయ్యా మా బిడ్డల్ని మీకు అర్పిస్తున్నాం ప్రభా. వాళ్ళని మీరు దీవించమని యేసు క్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, యేసు రక్తమే జయం. ఆ రక్తములోనే జయం ఉన్నది పిల్లరా. మన బిడ్డలకు చెప్పాలి యేసు రక్తం జయం అని చెప్పమని మనం వాళ్ళకి నేర్పించాలి. ఒక సమయం వచ్చినప్పుడు కొన్నిసార్లు చెప్పినా కొన్నిసార్లు చెప్పకపోయినా ఒక సమయం వస్తుంది, అప్పుడు వాళ్ళు ఆ రక్తాన్ని వాళ్ళు స్తుతిస్తారు. ఆ రక్తమే విడుదల రక్తం. పిల్లరా, ఈ తల్లి ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇతరులకు దీన్ని ఫార్వర్డ్ చేయండి. దీని ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము అనుకుంటున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మీరు ఫార్వర్డ్ చేసినప్పుడు మీరు మర్చిపోవద్దు, ఒక తల్లిని మీ చిన్న పని, ఒక చిన్న ఎఫర్ట్ ఒక తల్లిని బలపరుస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు దీవెనకరంగా మారుతుంది.
ఎన్నో రీల్స్ చూస్తుంటారు పొద్దునుంచి. చేతిలో ఫోన్ లేకున్న వాళ్ళు ఎవరు లేరు ఈరోజు. చీరలు ఎలా కట్టుకోవాలి, నగలు ఎట్లా పెట్టుకోవాలి, తల ఎట్లా దూసుకోవాలి, ఎలా ఇల్లు క్లీన్ చేయాలి, ఫ్యాన్లు ఎలా తుడవాలి, ఇన్ని రకరకాలవి చూస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చూసినప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. దేవుడి కోసం ఒక చిన్న శ్రమ. పిల్లరా, మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.